బ్యాక్ టు Y2 వ్లాగ్స్. సో ఇదైతే ఒక లాంగ్ వ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చేసాము. ఇంకోటి ఏమంటే మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. యాక్చువల్లీ అన్ని గ్రూప్లో ఒకరుండే ఉంటారు కదా, సో మా కావ్య కోసం వెయిటింగ్. ఆ తర్వాత అది వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము గుడి లోపల వెళ్ళేది. ఇదైతే మా ఇంటి దగ్గరే ఉంది, జస్ట్ ఒక 5 minutes వాక్ అనమాట. టెంపుల్ అయితే స్టార్టింగే చాలా బాగుంది, ఒక గువ్వ టైప్ ఉన్నింది. లోపలైతే ఏదో ఒక ఫీల్ వచ్చింది, గువ్వలో వెళ్ళే ఫీల్. చాలా కలర్స్ అంతా ఏదో లైట్సింగ్ అంతా బాగుంది. ఇంకా శృతి బర్త్డే అని కావ్య బొక్కే వేరే తెచ్చిచ్చే. సో అది మేము అంతా నడుచుకొని వెళ్తా ఉంటుంది లోపల. ఫుల్ ఒక బయట ఇంకా గుడి లోపల వెళ్ళకే ఒక 10 minutes పడుతుంది. అంత బాగుంది గుడి కూడా. నెక్స్ట్ పోతా ఉన్నాం. అలాగే వే కూడా చాలా పెద్దగానే ఉంది, ఒక 10 minutes తర. నెక్స్ట్ అయితే మేము ఇంకా మాట్లాడుకొని స్టార్ట్ చేసాం, అక్కడే మాట్లాడింది. నెక్స్ట్ అయితే మేము అలాగే వెళ్తా ఇక్కడ బ్లూ లైట్ది చాలా బాగుంది, గోవా టైపు. చాలా డిఫరెంట్ గువాస్ ఉన్నింది. ఆ తర్వాత గుడి లోపల వెళ్ళాం మేము. ఇదోండి గైస్, ఇదే ఈ శివ టెంపుల్ వ్లాగ్. నెక్స్ట్ ఇంకో వ్లాగ్ వస్తుంది, అది కూడా చూడండి. ఇదైతే బయట అనమాట. నెక్స్ట్ పక్కనే మాల్ ఉన్నింది, మాల్కి వచ్చేసాము. ఇక్కడైతే స్కేరీ హౌస్, ఆ తర్వాత 12D సినిమాస్ ఉన్నింది. మేమందరూ దానికి వెళ్తామని ప్లాన్ చేసి ఇంకా వచ్చేసాము గైస్. లోపలైతే ఇలా ఉన్నింది. సో ఇక్కడ కూర్చోాలని కన్ఫ్యూజన్తో నెక్స్ట్ ఫస్ట్ రోకి వెళ్ళిపోయాం మేము. ఇలా ఉన్నింది ఒక 12 seating సినిమా హాల్ తర. ఇదైతే అడ్వెంచర్ అనమాట. స్టార్టింగ్ అయితే ఇలా ఉన్నింది, ఏదో అడ్వెంచరు 12Dది. స్పెక్స్ ఇచ్చేసారు మాకు, ఫుల్ హారిబుల్గా ఉన్నింది. ఓకే మేనేజబుల్. మా చెల్లి అయితే ఫుల్ బెదిరింది. ఫస్ట్ అయితే ఏడ్చేసింది కొంచెం. చాలా ఫన్ ఉన్నింది. ఈరోజు మా సిస్టర్ వల్లే చాలా ఫన్ చిక్కింది మా ఫ్రెండ్స్ అందరికీను. అదైతే ఏడ్చేసి స్టార్ట్ చేసుకొని ఏడ్చి ఆ తర్వాత ఓకే చాలా హారిబుల్గా ఉన్నింది. నెక్స్ట్ ఓనం కదా ఈరోజు, మాల్లో చాలా బాగా వేసిన్నారు ముగ్గు అనమాట, ఫ్లవర్స్తో. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము అక్కడ ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము హోటల్లో. నా కావ్య కూడా బైక్ తెచ్చినింది, సో మేము బైక్లోనే స్టార్ట్ అయిపోయాము హోటల్కి. అది కూడా ఒక 10 minutes మాల్. ఇంకా నెక్స్ట్ ఈ హోటల్ అయితే ఎంపైర్కి వచ్చేసాము. సో ఎంపైర్ హోటల్కి వచ్చేసాము గైస్. మేమైతే వచ్చి ఇంకా ఏం ఆర్డర్ పెట్టాలి అని డిస్కస్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ అయితే ఒక చిన్న కేక్ కటింగ్ చేపించాము. ఈ కప్ కేక్ అనమాట. ఇదైతే స్పెషల్, ఎందుకంటే మేమే చేసాము. తనకి చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం, ప్లస్ కిట్ క్యాట్ కూడా చాలా ఇష్టము. సో కేక్ కటింగ్ అయిన తర్వాత ఒక స్మాల్గా గిఫ్ట్ ఇస్తా ఉంటుంది. ఈ కేక్ గురించి అయితే అది పొగుడుతానింది గైస్ నా ఫ్రెండ్. నెక్స్ట్ గిఫ్ట్ ఇచ్చాము. ఈ గిఫ్ట్ కూడా చాలా స్పెషలే, ఎందుకంటే ఇదైతే మేమే హ్యాండ్మేడ్ చేసామన్నమాట. ఈ హ్యాండ్మేడ్ గిఫ్ట్ మేక్స్ మ్యాన్ హ్యాపీ కదా, అందుకోసం నా ఫ్రెండ్కి కూడా చాలా నచ్చింది. ఇదైతే మా చెల్లి చేసింది. నెక్స్ట్ అయితే నేను చేశాను. సో నేను చేసింది అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాస్ నేను ఎవరికి అంత చెయ్యను అనమాట, అంత ప్రెషర్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి. సో నా ఫ్రెండ్కి నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఉంటాను. నెక్స్ట్ అయితే తను చూసుకొని చెప్తా అనింది ఎలా ఉన్నింది అని. నెక్స్ట్ నా ఫ్రెండ్ కావ్య అయితే ఏదో ఒక స్టోరీ స్పీచ్ తర రాసుకొచ్చింది. దాని ఫీలింగ్ని ప్లస్ దాని మూమెంట్స్ని దాన్ని కూడా షేర్ చేస్తాను. ఆ తర్వాత అయితే లంచ్ వచ్చింది. సో మేమైతే చాలా మంచి ఫుడ్ ఆర్డర్ చేసాము. అందరికీ బిర్యానీ ఎంత ఇష్టమో మాకు కూడా అంతే ఇష్టం బిర్యానీ. సో బిర్యానీ, కబాబ్ అది. కావ్య క్యూటీ, నువ్వు కూడా చెప్పేరా. నువ్వు చెప్పి చెల్లి తిట్టి వల్ల అట్లా రియాక్షన్.
సో కావ్యను మా సిస్టర్ అయితే శృతికి ఫనీగా ఒక పాట పాడారనమాట. సో మేము ఆ పాట అయిని ఫుల్ నవ్వి లంచ్ ముగిచ్చేసాము. సో అక్కడి నుంచి మేమైతే ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము. సో ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కుల్ఫీస్ దొరుకుతుంది. చాలా బాగుంటుంది కుల్ఫీస్. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్ చిక్కుతుంది. సో వీళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంది, వీళ్ళు చేసిన సెటప్స్ కానీ. సో ఫస్ట్ అయితే మేము ఆర్డర్ ఇచ్చేసాము ఏ ఐస్ క్రీమ్ కావాలా అని. సో వాళ్ళు చేసిన అంబియన్స్ డెకరేషన్ చాలా బాగుంది. ఆ పాల్ క్యాన్స్ కానీ, సైకిల్ వెరైటీ కానీ, చిన్న ఆటో, ఇవంతా చాలా క్యూట్గా ఉన్నింది. సో మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మేమైతే ఓరియో చాక్లెట్ వెనీలా వెరైటీస్ ఆర్డర్ చేసాము. ఓరియో కుల్ఫీలో అవైలబుల్గా ఉంటుంది మేము అనుకోలే. సో ఇక్కడ ఓరియో కూడా చాలా బాగుంది ఐస్ క్రీము. సో అలా ఐస్ క్రీమ్ తినుకొని ఒక చిన్న వీడియో తీసుకోండి మీ ఆటో చాలా క్యూట్గా ఉన్నింది. సో ఆటోలో అయితే మేమైతే ఫన్ చేసుకుంటూ కుల్ఫీ తినుకొని, నెక్స్ట్ అయితే నా ఫ్రెండ్ దగ్గర వచ్చి కూర్చొని దాని దగ్గర అర్థం ఫన్ చేసుకొని, మేము ముద్దు ఉంటేనే చాలా ఫన్ చేస్తాం గైస్. ఆ తర్వాత పిక్స్ తీసుకొని ఇంకైతే డే అలాగే కంప్లీట్ అయితే వస్తూ ఉన్నింది. ఇంకా టైం అయింది. సో ఈ బ్లాగ్ అయితే ఎందుకు వస్తూ ఉన్నింది. మేమైతే ఈరోజు బైక్లోనే వచ్చాము. సో గైస్ మా బ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ అయిపోయింది. యూ బాయ్ చెప్పండి. బాయ్ గైస్. బాయ్ బాయ్. So bye everyone, meet you all in next video.